వెల్కమ్ టు ఇన్నర్ రిపోర్ట్. బీజేపీలో తనపై కుట్ర జరుగుతోందని ఈటెల భావిస్తున్నారా? కమలం పార్టీలో రాజేందర్ ఇమడలేకపోతున్నారా? ఈటెల రాజేందర్ చేసిన తాజా కామెంట్స్ చూస్తే ఇలాంటి సందేహాలే ఎవరికైనా తలెత్తుతాయి. ఇంతకీ బీజేపీలో ఈటెల పరిస్థితి ఏంటి? వాచ్ దిస్ ఇన్నర్ రిపోర్ట్. బీజేపీలో ఈటెల రాజేందర్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కమలం పార్టీలో ఆయన ఇమడలేకపోతున్నారంటూ వార్తలొస్తున్నాయి. తాజాగా ఈటెల రాజేందర్ చేసిన కామెంట్స్ చూస్తే ఎవరికైనా ఇలాంటి సందేహాలు వ్యక్తమవుతాయి. పార్టీ మార్పుపై బీజేపీ నేత ఈటెల రాజేందర్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. పార్టీలు మారడం అంటే బట్టలు మార్చుకున్నంత ఈజీ కాదని గతంలో చెప్పానని, తనలాంటి నాయకులు పార్టీలు మారితే ప్రజలు క్షమించారన్నారు. తాను పార్టీని వీడి ఎప్పుడు వెళ్లిపోతానో అని ఎదురు చూసేవాళ్లు మా పార్టీలో కూడా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటెల ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారనే చర్చ కొనసాగుతోంది. అంతేకాదు, ఈటెల గర్ వాపసీ అని బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంటే బీజేపీని వీడి మా వైపు వస్తారని కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోందని రాజేందర్ అన్నారు. కేసీఆర్, కేటీఆర్ అధికారంలో ఉండగా ప్రధాని మోడీ, అమిత్ షాపై ఎంత అహంకారంతో మాట్లాడారో ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతోందని, ప్రజాక్షేత్రంలో ఓడిపోయాక పొత్తులంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. 4 ఓట్ల కోసం బీఆర్ఎస్ తో బీజేపీ కలిసే ప్రసక్తే లేదన్నారు. పార్టీ ఆదేశిస్తే మల్కాజ్గిరి నుంచి పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నానన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్, గజ్వేల్ 2 చోట్ల ఓటమి తర్వాత ఈటెల రాజేందర్ కండువా మార్చే ప్రయత్నాల్లో ఉన్నారని ప్రచారం గుప్పుమంటోంది. ఈ క్రమంలో ఇటీవల టీ కాంగ్రెస్ నేతలతో ఓ ఫంక్షన్లో భేటీ కావడం, అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోశాయి. అయితే ఈ వార్తలను ఈటెల ఖండించారు. తాజాగా బీఆర్ఎస్, బీజేపీ పొత్తు అంశం తెర మీదకొచ్చింది. అయితే కేసీఆర్ ను విభేదించి బీఆర్ఎస్ ను వీడిన ఆయన తిరిగి అదే పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే ఈ పరిణామాన్ని ఈటెల స్వాగతిస్తారా అనేది చర్చగా మారింది. దీంతో పార్టీ మార్పుపై ఆయన ఎన్నిసార్లు స్పందించినా ఊహాగానాలు మాత్రం ఆగడం లేదు. మొత్తం మీద ఈటెల ఏం చేయబోతున్నారన్న చర్చ మాత్రం జరుగుతోంది.